గరుడ పురాణం ఆసక్తికరమైన విషయాలు. విష్ణువు గరుడునికి చెప్పిన శాస్త్రం. ఇది భగవంతుడు శ్రీ మహావిష్ణువు మరియు ఆయన వాహనం గరుడిని మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది. ఇందులో మరణం తరువాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది అనే విషయాన్ని వివరంగా చెప్పారు. కేవలం మరణానికి సంబంధించినది కాదు. చాలామంది ఈ పురాణం కేవలం శవ సంస్కారాలు గురించే అని భావిస్తారు. కానీ ఇందులో ఆయుర్వేదం, ధనుర్వేదం, రత్నశాస్త్రం, నైతికత మరియు మోక్ష మార్గం వంటి అనేక అంశాలు ఉన్నాయి. ప్రేతకాల గమనం, ఆత్మ ప్రయాణం. గరుడ పురాణం ప్రకారం ఆత్మ 13వ రోజుకు ముందు యమలోకానికి వెళుతుంది. అక్కడ పాపపుణ్యాలను బట్టి శిక్షలు, లోకాలు అనుభవిస్తుంది. మరణాంతర విశ్లేషణ. ఇది పితృలంకం, నరకాలు, పునర్జన్మ మరియు మోక్షం గురించి విశేష వివరాలను అందిస్తుంది. ఇందులో 28 నరకాల గురించి చెప్పబడుతుంది. శ్రాద్ధాలు ఎందుకు చేస్తామో ఇందులో వివరంగా ఉంటుంది. పితృదేవలకు శ్రద్ధలు చేయటాన్ని ఆత్మకు విమోచనం కలిగించేందుకు అవసరమైనదిగా గరుడ పురాణం చెబుతుంది. పఠించటానికి కొంత నియమం ఉండాలి. ఇది సాధారణంగా మరణించిన వారింట్లో మాత్రమే చదివే పురాణంగా భావించబడుతుంది. కానీ ఇది దార్శనికంగా జీవితం మరియు మరణాన్ని అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరం. గరుడ పురాణంలో ముఖ్యమైన భాగాలు: ప్రేతగతి వర్ణన, నరకలోక విశేషాలు, శ్రాద్ధ విధులు, రత్నశాస్త్రం, ధర్మాచరణ సూచనలు. గరుడ పురాణం ఒక భయపెట్టే గ్రంథం కాదు. ఇది జ్ఞానాన్ని అందించే పురాణం. మరణం అనే అనివార్యమైన అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే మార్గం. ఒక మంచి భక్తి